నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణలో నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికలు ఒక ఛాలెంజింగ్ గానే ఆ టాస్క్ లాగే చూడాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఓవైపు కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం, మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు రానుండడంతో ఎన్నికల్లో పోటీకి కొంత గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల కమిటీ కూడా భేటీ జరిగింది. గాంధీ భవన్లో సీఎం రేవంత్ రెడ్డి, అలాగే పీసీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశానికి ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు కీలకమైనటువంటి నేతలు, ఏఐసీసీ అబ్జర్వర్లు, పార్లమెంట్ ఇన్ఛార్జీలు అందరూ కూడా హాజరయ్యారు. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో విజయమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగిందని చెప్పుకొని, మరోవైపు ఈ వేదిక ద్వారా ఖచ్చితంగా దిశానిర్దేశం జరిగింది. మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి కేవలం 50 రోజులు మాత్రమే పూర్తయినటువంటి నేపథ్యంలో అయితే ప్రభుత్వాన్ని చక్కదిద్దుకోవడం ఓవైపు, మరోవైపు గత ప్రభుత్వం చేసినటువంటి పనుల్లో కూడా అవినీతి జరిగిందని గుర్తించి పనుల్లో కూడా కొంత కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఇవాళ ఫోకస్ చేస్తున్నట్టుగా కొంత గుర్తించుకోవాలి. అయితే ఇందులోనే పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కొంత గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్టుగా ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే పార్లమెంట్ల వారీగా ఇన్ఛార్జీలు కూడా కాంగ్రెస్ పార్టీ నియమించింది. మరోవైపు ఉమ్మడి జిల్లాలకు కూడా ఒక్కో మంత్రిని కూడా ఇన్ఛార్జిగా నియమించింది. అయితే ఉమ్మడి జిల్లాల నాయకులు, ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జితో కూడా ఈ సమావేశం నిర్వహించారు పీసీ అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి. మరోవైపు ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలతో కూడా సమావేశం నిర్వహించారు. అయితే పార్లమెంట్ ఎన్నికలకు కొంత బూస్టప్గానే ఏఐసీసీ చీఫ్ ఖర్గే బూత్ లెవెల్ ఏజెంట్లతో కూడా సమావేశం నిర్వహించారు. ఇప్పటికే ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున జరిగింది. దిశానిర్దేశం కూడా చేశారు. ఆ వేదిక ద్వారా ఎట్లా బీఆర్ఎస్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి, వాళ్ళ వైఫల్యాలని కూడా. ఇక వచ్చే నెల మొదటి వారం నుంచి ఉమ్మడి జిల్లాల వారిగా కూడా భారీ బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. 2వ తారీఖు నుంచి పెద్ద ఎత్తున ఇంద్రవెల్లిలో సభ నిర్వహించబోతున్నారు. అనంతరం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు, ఆ తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా గాంధీ భవన్ వర్గాలు మనకు చెప్తున్నాయి. అంతేకాకుండా అటు పాలనను, ఇటు పార్టీ కార్యక్రమాలను కూడా కొంత బ్యాలెన్స్డ్గా ముందుకు తీసుకెళ్లేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇక రేవంత్ జిల్లాల పర్యటనలు కూడా చేపట్టేందుకు రెడీ అయిపోయారు ఇప్పటికే. సో ఇక పీసీసీ బాధ్యతలు చేపట్టిన అనంతరం మైలేజ్ తీసుకొచ్చినటువంటి ఇంద్రవల్లి సభను సెంటిమెంట్గా భావిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి అక్కడి నుంచే త్వరలో అంటే 2వ తారీఖున పార్లమెంట్ ఎన్నికల శంఖారావం కూడా పూరించబోతున్నారు. సో అప్పుడు ప్రచారంలో ఖచ్చితంగా కలిసి వచ్చినటువంటి అంశం ఇప్పుడు ఖచ్చితంగా కూడా పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిచేందుకు ఖచ్చితంగా ఇంద్రవల్లి నుంచి అక్కడ అమరవీరుల స్మారక స్తూపాన్ని ఏర్పాటు చేయబోతున్నటువంటి నేపథ్యంలో అక్కడ శంకుస్థాపన చేసి అక్కడి నుంచి పునాది రాయిలాగా అక్కడి నుంచి శంఖారావం పూరించబోతున్నారు. ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా ఇవాళ ఎన్నికల కమిటీ భేటీ ముగిసింది. పెద్ద ఎత్తున కీలకమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా తీసుకుందారు. ఎట్లా ప్రజల్లోకి వెళ్ళాలి, బీఆర్ఎస్ పార్టీని వాళ్ళు చేసినటువంటి వైఫల్యాలు, మరోవైపు ఈ ప్రభుత్వం ప్రజాపాలన అంటే చేసేది చెప్పుకోవాలి, గత ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలు ఎత్తి చూపాలి. ఇదే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరిగింది. సో ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి అంతా కూడా ఎత్తుగడలన్నీ కూడా ఇవాళ పూర్తి స్థాయిలో నేతలకు చెప్పినటువంటి నేపథ్యంలో ఎట్లా ముందుకెళ్ళాలి, ఏ దిశగా వెళ్ళాలి, మరోవైపు ఎట్లా ఇది పార్లమెంట్ ఎన్నికలు మెజార్టీ స్థానాలు కైవసం చేయాలి, ఆ వ్యూహాలన్నీ కూడా పూర్తి స్థాయిలో దిశానిర్దేశం రేవంత్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద ఇవాళ పార్లమెంట్ ఎన్నికల టార్గెట్గా కాంగ్రెస్ పార్టీ ముందుకు కదులుతోంది తెలంగాణలో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #యూ.